62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. ఇప్పుడు ఒక ఉద్యోగి పదవి విరమణ తర్వాత అంటే అప్పటి వరకు అతని కింద ఒక 10 మంది పనిచేస్తారు, లేదా అతనికి చేతి నిండా పని ఉంటుంది, సోషల్ సర్కిల్ ఎక్కువగా ఉంటుంది. ఆల్ ఆఫ్ సడన్ రిటైర్మెంట్ పేరుతో ఇంట్లో కూర్చున్న తర్వాత ఇటువంటి అజమాయిషీ చేయాలని ఆయన కోరుకోవడం కావచ్చు, నా ప్రాముఖ్యత తగ్గిందా అన్న అనుమానం కావచ్చు, దీంతో ఒక రకమైన ఇబ్బంది గురవుతుంటారు. మీ దృష్టిలో వీరికి వచ్చే సమస్యలు మానసికంగా ఏ రకంగా ఉంటారు వాళ్ళు రిటైర్మెంట్ తర్వాత? అప్పటికి కూడా ఆరోగ్య సమస్యలు క్రమంగా మొదలవుతుంది. వారిని దృష్టిలో ఉంచుకొని మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ద మేజర్ ఇష్యూ ఇప్పుడు ఏంటి అంటే చాలా మంది రిటైర్ అయిపోయి ద స్టేయింగ్ ఎట్ హోమ్. నా కొంతమంది దే స్టిల్ యాక్టివ్లీ ఏదో ఒక వాళ్ళకి నచ్చిన యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవడం కానీ, లేకపోతే పార్ట్ టైమ్ జాబ్స్ బికాస్ దే డోంట్ వాంట్ టు సిట్ ఐడియల్ ఎట్ హోమ్ ఎంగేజ్ అవుతున్నారు. బట్ స్టిల్ హెల్త్ కన్సర్న్స్ ఉన్న వాళ్ళు దే స్టిల్ లిమిట్ అయిపోతున్నారు ఇంటికి మాత్రమే. ఈ పోస్ట్ రిటైర్మెంట్ ఆర్ ఈ సైకోసోషల్ ట్రాన్సిషన్ అనేది వేర్ పర్సన్ వాజ్ వెరీ ఫైనాన్షియలీ, మెంటలీ, socially and physically very active, and suddenly there is completely he's socially withdrawn. So this is definitely not easy for them to to handle this anamata. Lot of times this is also when వాళ్ళకి మానసిక వ్యాధులు, boredom, ఆ boredom ని ఎలా యూస్ చేసుకోవాలో తెలియకపోవడం. అండ్ చాలా మంది పెద్దవాళ్ళు ఇప్పుడు స్క్రీన్ అడిక్షన్ ఇస్ నాట్ అన్కామన్ ఇన్ ఎల్డర్లీ పీపుల్ ఆల్సో. చాలా మంది పిల్లలు వాళ్ళని తీసుకొస్తుంటే ఎంతసేపు చూసినా ఫోన్లే చూస్తున్నారు, యూట్యూబ్ చూస్తున్నారు, టీవీ చూస్తున్నారు అని చెప్పి. మై సజెషన్ ఈజ్ ఆనెస్ట్లీ మనకి ఇక్కడ అలా కమ్యూనిటీ ఎంగేజింగ్ యాక్టివిటీస్ అనేవి చాలా తక్కువ. బట్ ఐ హోప్ ఇన్ ఫ్యూచర్ అట్లీస్ట్ విత్ ఇన్ వాళ్ళ లోకల్ ఏరియాస్లో కానీ, వాళ్ళు ఉండే కమ్యూనిటీస్లో కానీ సీనియర్ సిటిజన్ క్లబ్స్ లాంటివి స్టార్ట్ అయ్యి ఉంటే వాళ్ళకి కాసేపు ఎంగేజ్ అవ్వడానికి మీనింగ్ఫుల్ యాక్టివిటీస్, సంథింగ్ లైక్ బుక్ రీడింగ్ సెషన్స్ ఆర్ ఎనీ గేమ్స్, రీహాబ్ సెషన్స్ అలాంటివి ఉంటే ఇట్స్ వెరీ యూస్ఫుల్ ఫర్ దెమ్, ఫర్ దెర్ మెంటల్ వెల్-బీయింగ్ అండ్ ఆల్సో ఫర్ దెర్ ఫిజికల్ హెల్త్ అనమాట. సో ఐ వుడ్ సజెస్ట్ రాదర్ దాన్ కొత్తవి సోషల్ మీడియా ఎంగేజ్మెంట్స్ కానీ, లేకపోతే స్క్రీన్ ఎక్సెసివ్ యూసేజ్ కన్నా ఎనీ మీనింగ్ఫుల్ యాక్టివిటీస్, సమ్ ఆఫ్ దెమ్ ఏదైనా పార్ట్ టైమ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వడం, అండ్ కమ్యూనిటీ యాక్టివిటీస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్, బుక్ రీడింగ్ సెషన్స్ అలాంటివి వాటిల్లో ఇన్వాల్వ్ అయితే దే థింక్ ఇట్స్ వెరీ ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్ ఫర్ దెమ్ అండి.